హలో ఆల్. చాలా రోజుల నుంచి నా ఖుషి కూడా అమ్మ ప్లీజ్ గులాబ్ జామున్ చేయవా అని అడుగుతుంది. ఈరోజు చేద్దాం అనుకుంటున్నా, బట్ పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో ఇవాళ స్కూల్ నుంచి వచ్చేలోగా దానికి సర్ప్రైజ్గా గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నా. గులాబ్ జామున్ ప్రిపరేషన్ కోసం నేను ఎంటీఆర్ బ్రాండ్ మిక్స్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే పౌడర్లో వాటర్ యాడ్ చేసి నీట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మరీ ఎక్కువ నీట్ చేయకూడదు, జస్ట్ అలా తడిపి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షుగర్ సిరప్ కోసం నేను 1 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయి బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం తడిపెట్టిన పిండితోటి చిన్న చిన్న ఉండలు చుట్టుకొని మీకు నచ్చిన సైజులో, అండ్ ఆ తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేయడమే. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే మనం వేగానే గులాబ్ జామున్స్ కలర్ వచ్చేస్తే అండ్ లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. అన్ని గులాబ్ జామున్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి షుగర్ సిరప్లో ట్రాన్స్ఫర్ చేసి ఒక 15 to 20 minutes వదిలేస్తే సరిపోతుంది. నాకు షికాడు కోసం కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి ఒకటి మాత్రం కారా జామున్ షేప్లో చేశాను. సో ఫైనల్లీ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. కుషికాడు రియాక్షన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. బాయ్.